హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆతిష్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చిన్ని ఆలుగడ్డలతో మినప వడియాలతో పులుసు పెట్టుకోవడం అండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు గుడ్లు చికెన్ తినకూడదు అంటున్నారు కదా, బర్డ్ ఫ్లూ వస్తుందని. ఈ చిన్ని ఆలుగడ్డని గుడ్లుగా చేసుకోవడమేనండి. నేనైతే మినప వడియాలు గుడ్డు పులుసు పెట్టినప్పుడు వేస్తాను, కానీ ఇప్పుడు గుడ్లు తినకూడదు కదా, అందుకే ఇలా చేశానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలనేది. నేను చిన్న ఆలుగడ్డలు 1/2 kg వరకు తీసుకున్నాను. ఇవి కుక్కర్లో వేసేసి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మాత్రం ఇంకో విజిల్ కూడా వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ రానియండి. నాకైతే 2 విజిల్స్కే ఉడికిపోయాయి. ఇప్పుడు కుక్కర్లో విజిల్ పెట్టేద్దాము. ఇప్పుడు ఉడికిపోయినాయి కదా, పక్కన పెట్టేశానండి. అదే కుక్కర్లో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోనే నేను ఈ మినపవడియాలు వేయించుకుంటున్నాను. ముందే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేగిన దాకా వేయించేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కప్పు వరకు వేసాను, ఎక్కువ వేయడం లేదు. చూసారా, ఇలా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కుక్కర్లో మళ్ళీ తాలింపు దినుసులు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి తీసుకున్నాను. ఇవి కొంచెం మెత్తబడిన దాకా ఉల్లిపాయలు వేయించుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి చీలికలుగా కోసి వేసాను. నేను పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేసుకుంటున్నాను. నేను పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నాను. ఇవన్నీ కూడా 1/2 కిలోకి ఈ క్వాంటిటీ. ఒకవేళ మీరు కేజీ తీసుకోవాలనుకుంటే ఉల్లిపాయలు డబల్ తీసుకొని 3 తీసుకున్నాను కదా, మీరు 6 తీసుకోండి. ఇప్పుడు ఈ టమాటా కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, టమాటా తొందరగా మగ్గడానికి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలి. చూసారా, టమాటా కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం. నేను మసాలా కారం వాడుతున్నానండి, మీరు మామూలు కారం అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ వేస్తాను. ఇలా మొత్తం కలిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. వీటిని మళ్ళీ మధ్యలో కట్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం అండి. ఆల్రెడీ చిన్నగానే ఉన్నాయి కదా, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇవి గుడ్లు అనే ఫీలింగ్ కూడా బాగుంటుంది. చిన్నగా తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా కారం అవన్నీ వేసాం కదా, 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాక చింతపండు పులుసు పోసుకున్నానండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను నేను. మీరు ఎక్కువ పులుపు తింటే వేసుకోండి, తక్కువ తింటే కనుక నేను చెప్పిన ప్రకారం వేసుకోండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా కొద్దిగా వాటర్ పోసాను పులుసు పోయగానే. దీంట్లోనే గరం మసాలా కూడా వేసానండి. బాగా ఉడకనివ్వాలి ఈ పులుసు మొత్తం ఆలుగడ్డల ముక్కలో పట్టేలాగా. లాస్ట్లో మనం ఇంకో 2-3 మినిట్స్ కూర దించేస్తున్నాం అన్నప్పుడు వడియాలు వేసుకోవాలి. అలాగే
నేను టేస్ట్ కోసం కొంచెం బెల్లం ముక్క వేసాను. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ బెల్లం ముక్క వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దించేస్తున్నాం కదా, ఇప్పుడు 2 నిమిషాల ముందు వేసేసాను నేను. చూడండి, ఎక్కువసేపు ఉడకనిస్తే వడియాలు మొత్తం మెత్తగా అయిపోయి చిదురైపోతాయండి. అదే దించే ముందు ఒక 2 నిమిషాల ముందు వేస్తే ఎలా వేసామో అలాగే ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వడియాలతో మీరు కూడా ఇలాగే కర్రీ చేస్తారా, లేకపోతే వేరే రకంగా చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నా కర్రీ కనుక నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.